వసుంధరా, ఇన్ని సంవత్సరాలు మన వివాహ జీవితంలో ఇంతవరకు నీ కంటి వెంట కన్నీరు నేను చూడలేదు. ఇలా చూడవలసి వస్తుందని కూడా అనుకోలేదు. ఇండియా వచ్చి మనం సాధించిందే ఉంది, కలతలో కన్నీరేగా. ఆ భగవంతుడికి మనపై ఇంత కోపం దేనికండి? మనం ఏం తప్పు చేశామని ఇంతగా శిక్షిస్తున్నాడు? ఇది భగవంతుడి తప్పు కానే కాదు, మన స్వయంకృపాపరాధం వసుంధరా. చేసిన తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే. భయపడో లేక బాధపడో శిక్ష నుంచి తప్పించుకోలేం వసుంధరా. ఏమిటండి మనం చేసిన తప్పు? ఇండియా రావడం మనం చేసిన మొదటి తప్పు. శ్రావణి వ్యవహారంలో ఇన్వాల్వ్ కావటం రెండో తప్పు. దివ్యను శ్రావణిగా అక్కడికి పంపటం మూడో తప్పు. ఈ వ్యవహారాన్ని ఎవరికీ తెలియనివ్వకపోవటం చాలా పెద్ద తప్పు. ఇన్ని తప్పులు చేసి మనం చేసిన తప్పేమిటని అడుగుతున్నావా వసుంధరా? మీరన్నది నిజమే, కానీ ఇవన్నీ ఎవరి కోసం చేశాం? మన పిల్లల జీవితాలు బాగుండాలనేగా. బాగుండాలనే చేశాం. కానీ అన్నీ ఎదురు తిరిగాయే. ఇప్పుడేం చేయాలి? సురేష్ మనసు అశాంతితో నిండింది. ప్రియను దూరం చేసి ఆదిత్యను మార్చాలని, శ్రావణి మీద ఆ కుటుంబంలో ఆప్యాయత నింపేలా చేయాలని దివ్యను శ్రావణిగా పంపితే ఏమైంది? అనుకున్నది సాధించాం కదండి. ప్రియ దూరమైంది, ఆదిత్య గారు మారారు, ఆయనకి శ్రావణి మీద ప్రేమ నిండింది. శకుంతల శ్రావణికి ఎనలేని గౌరవాన్నిస్తున్నారు కదా. కానీ శ్రావణి ఆ దారి మూసేయాలనుకుంటోంది. ఈ విషయంలో ఎవరి మాట వినటం లేదు. విడాకులిచ్చి శాశ్వతంగా ఆ బంధాన్ని తెంచుకుంటానంటోందే. అంతేకాదు, ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న చైతన్యను కాదనుకుని నాకు అసలు పెళ్ళే వద్దంటుందే దివ్య. ఇప్పుడు మనకు దూరంగా వెళ్ళిపోయిందే. ఇంతకీ మనం సాధించిందేమిటి వసుంధరా? కావాలని కష్టాలను కొని తెచ్చుకున్నాం, మన మనసులకు శాంతి లేకుండా చేసుకున్నాం, అంతేగా. శ్రావణి మనకు దగ్గర కాదంటారా? దివ్య మనసు మారదంటారా? మనకి మంచి రోజులు రావంటారా? నాకు ఆ నమ్మకం లేదు వసుంధరా. పైగా నా గుండె నిండా భయం నిండింది. భయమా? భయం దేనికండి? దివ్యను శ్రావణి స్థానంలోకి పంపామని, శ్రావణి నడవలేని స్థితిలో సురేష్కి దూరంగా ఉందని, సురేష్ చూస్తుంది శ్రావణి కాదు దివ్య అని తెలిస్తే ఏ విధంగా రియాక్ట్ అవుతాడనని నేను తలడిల్లిపోతున్నాను వసుంధరా. అది వాళ్ళ మంచికే చేశామని సురేష్ అనుకోడా? సురేషే కాదు వసుంధరా, ఆ స్థానంలో ఎవరున్నా సరే మనల్ని మంచిగా అనుకోరు. ఆ కుటుంబానికి తీరని అపకారం చేశామని అనుకుంటారు. మై గాడ్, ఇప్పుడు ఏమిటండి చేయడం? అదే వసుంధరా నాకు అర్థం కావడం లేదు. ఏమండి, చైతన్య వస్తున్నాడు. సరే, మన బాధ మనతోనే ఉండని, చైతన్యకు తెలియనివ్వకు. రా చైతన్య. కూర్చో. దివ్య ఢిల్లీ వెళ్ళింది బాబు. ఢిల్లీ వెళ్ళిందా? అవును. లేదంకల్, దివ్య ఢిల్లీ వెళ్ళలేదు. ఇదే ఊర్లో ఉంది. దివ్య నేను చూశాను. నువ్వు పొరపాటు పడుతున్నావు చైతన్య. బ్యాగ్ తీసుకొని మధ్యాహ్నం ఫ్లైట్కి వెళ్ళింది. నో ఆంటీ, వెళ్ళలేదు. బహుశా మీతో అలా చెప్పుంటుంది. నేను దివ్యని కళ్ళారా చేతిలో బ్యాగ్ లేకుండా చూశాను. మాట్లాడడానికి కూడా ప్రయత్నించాను. అంతలోనే మాయమైంది. షీ ఈస్ ఇన్ దిస్ సిటీ ఓన్లీ.
అయినా పెళ్ళొద్దని మీతో ఢిల్లీ అని చెప్పి దివ్య ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో ఎంత ఆలోచించినా నాకు అర్థం కావడం లేదు అంకుల్. బట్ ఐ నో దివ్య ఇలా చేయడానికి ఏదో బలమైన కారణం ఉంది. ఏమై ఉంటుంది చైతన్య? అదే అంటే మనం తెలుసుకోవాలి. ముందు దివ్య ఎక్కడుందో తెలుసుకోవాలి, ఆ తర్వాత కారణం తెలుసుకోవాలి. నేను తప్పకుండా తెలుసుకుంటాను. అంటే సెల్ కూడా కావాలని శ్రావణి దగ్గర వదిలేసిందా? ఎస్ ఆంటీ, కావాలని తను ఎక్కడుందో ఎవరికీ తెలియకూడదనే సెల్ వదిలేసింది. పొరపాటుగా మాత్రం కానే కాదు. ఆంటీ, ధైర్యంగా ఉండాల్సిన సమయం. డోంట్ వరీ, ప్లీజ్ ఆంటీ, కంట్రోల్ యువర్ సెల్ఫ్. అంకుల్, వస్తాను అంకుల్. నమస్తే మేడం. నమస్తే. నమస్తే మేడం. నమస్తే. నమస్తే. హోమ్లో షూటింగ్ పెట్టారేమిటి? కథలో మార్పులు ఏమైనా వచ్చాయా? నో చేంజ్ మేడం. మన సీరియల్ను జనం చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. అంతేకాదు, ముఖ్యంగా మహిళా ప్రేక్షకులంతా చాలా గొప్పగా ఆదరిస్తున్నారు. ఇక కథలో మార్పులు ఎందుకు మేడం? మీరు కావాలనుకుని పెళ్లి చేసుకోకపోయినా మీ మనసులో భర్తగా భావించి కాపురం చేస్తున్న వ్యక్తి భార్యను కేవలం మీకోసం అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తకు విడాకులిచ్చి మీ ఇద్దరినీ కలపాలని ప్రయత్నం జరిగింది. అది తెలిసిన మీరు తల్లడిల్లిపోయారు. అప్పుడు విడాకుల ప్రయత్నం నుంచి ఆమెను ఆపాలని మీరు బాగా ఆలోచించి హోంలో చేరిపోవాలని నిర్ణయించుకుని ఇక్కడికి వచ్చారు మేడం. ఇప్పుడు తీయాలనుకున్న సీన్ ఇది. నెక్స్ట్ సీన్ గురించి మీకు తర్వాత చెప్తాను. నా జీవితంలాగే ఉంది ఈ కథ కూడా. మేడం, డైరెక్టర్ గారు పిలుస్తున్నారు. ఓకే. ఏమయ్యా, కెమెరా రెడీయా? రెడీ, రోల్ స్టార్ట్, కెమెరా యాక్షన్. మేడం మేడం మేడం, ఏంటి మేడం ఈ పాటికి మీరు ఇలా వెళ్ళిపోతున్నారు? అది షార్ట్ మధ్యలో. ఏంటి మేడం, నేను చెప్పేదేంటి, మీరు చేసేదేంటి? సారీ సార్, 2 నిమిషాల్లో వచ్చేస్తాను. ఇలా చూడండి మేడం, ఇక్కడ కాగానే వర్క్ అంతా లోపలే. లైట్స్ అరేంజ్ చేయడానికి చాలాసేపు అవుతుంది. ప్లీజ్ ఓకే షాట్, తర్వాత వెళ్తురు కానీ. ప్లీజ్ మేడం. అన్నయ్య, కాఫీ తీసుకో. వద్దమ్మా. అన్నయ్య, 2 రోజులుగా భోంచేయలేదు, కనీసం పచ్చి మంచినీళ్ళైనా తాగలేదు. ఇలా అయితే ఎలా అన్నయ్య? ప్లీజ్ ఈ కాఫీ అయినా తాగన్నయ్య. ప్లీజ్ సంధ్య, నా మనసేం బాగోలేదు, నన్ను డిస్టర్బ్ చేయకు. అన్నయ్య, విన్నారా నాన్న? అన్నయ్య ఏమన్నాడు విన్నారా? అంతా విన్నానమ్మా. బాధపడి నువ్వు నేను చేయగలిగింది ఏముంది చెప్పు.
వెళ్ళమ్మా, నీ పని చూసుకో. ఆ ఏర్పాట్లేవో మీరు కాస్త దగ్గరుండి చూడండి. సరేనమ్మా. ఏంటమ్మా, ఏం కావాలి? మదర్, ఈ ఆశ్రమంలోకి శ్రావణి అని ఒక ఆవిడ స్టిక్తో నడుస్తూ వెళ్ళడం నేను చూశాను. ఆ శ్రావణి ఎక్కడున్నారు? మాట్లాడరే మదర్. మై చైల్డ్, నువ్వు భ్రమపడుతున్నావేమో. లేదు మదర్, నేను భ్రమపడ్డం లేదు. నా కళ్ళారా శ్రావణ్ణి లోపలికి రావడం నేను చూశాను. ఒక్కొక్కసారి మన మనసులో నిల్చున్న వాళ్ళ రూపం మన కళ్ళ ముందే నిల్చున్నట్టు మనకు అనిపిస్తుంది. బహుశా నీకు అలా అనిపించిందో ఏమో. నో, నేను శ్రావణి చూశాను మదర్. శ్రావణి అని పిలిచాను, వినిపించుకోకుండా ఇదే రూంలోకి వచ్చింది. నా కళ్ళు నన్ను మోసం చెయ్యవు మదర్. చెప్పండి, నిజం చెప్పండి మదర్. అతి పవిత్రమైన మీతో అబద్ధం చెప్పిస్తున్నాను. నన్ను క్షమించండి మదర్, క్షమించండి. సిస్టర్, ఓ గ్లాస్ మంచినీళ్ళు తీసుకురా. అసలు శ్రావణి ఇక్కడ దేనికుంది మదర్? ఆపరేషన్ వల్ల కాలు సరి బాగా నడవడం నేను చూశాని. స్టిక్కుతో దేనికి నడుస్తుంది? నాకంతా అయోమయంగా ఉంది మదర్. శ్రావణి నా ప్రాణం. ప్లీజ్ మదర్, శ్రావణిని నాకు చూపించండి ప్లీజ్. నాకు నా శ్రావణిని చూపించండి మదర్. నువ్వు చెప్పినట్టు అలాంటి వ్యక్తి ఇక్కడెవరు లేరమ్మా. మేడం, అది లైటింగ్ రెడీ అయింది, షాట్ రెడీ. భగవంతురా, నన్ను క్షమించు. దేవత వంటి మీతో అబద్ధం చెప్పించాను. నన్ను క్షమించండి మదర్. మై చైల్డ్, నీ గత జీవితం చెప్పావు. ఎందుకు ఆవిడ్ని చూడకూడదనుకున్నావో అది కూడా నువ్వు నాకు చెప్పావు. నేను నీకోసం అబద్ధం చెప్పినా ఆ భగవంతుడు నన్ను క్షమిస్తాడేమో గాని నిన్ను కావాలనుకుంటూ నీకోసం కన్నీళ్లు కార్చే మంచి మనసును బాధ పెట్టడం మంచిది కాదమ్మా. గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. ఏమండి, ఏమైనా వివరాలు తెలిసాయా? ఏమైంది బాబు? ఇంకా వివరాలు ఏం తెలియలేదా ఆంటీ? తెలియలేదా? మరి ఇదే ఊళ్ళో ఉంది అన్నావుగా చైతన్య, లేదా? ఇక్కడే ఉందా ఆంటీ? అంత కరెక్ట్గా ఎలా చెప్పగలుగుతున్నావో నాకు అర్థం కావడం లేదు. దివ్య వర్క్ చేసే హాస్పిటల్కి ఫోన్ చేసి అంకుల్ అడిగారు ఆంటీ. దివ్య డ్యూటీలో చేరలేదని, ఇంకా లీవ్లోనే ఉందని చెప్పి ఆ తర్వాత ఉద్యోగానికి రిజైన్ చేసిందని చెప్పారట. రిజైన్ చేసిందా? అవునండి. ఏమండి, ఏం మాట్లాడేమిటండి? అవును వసుంధరా, వివరంగా అడిగారా? అడిగాను. ఏమన్నారు? నేను డాక్టర్ సత్యభామ గారితో మాట్లాడాను. దివ్య తన రెజిగ్నేషన్ పోస్ట్ ద్వారా పంపించిందట. దివ్య ఎందుకు ఇలా చేసింది? ఈ విషయాలన్నీ మన దగ్గర దేనికి దాచింది? అదే నాకు అర్థం కావట్లేదు వసుంధరా. దానికేదో బలమైన రీజన్ ఉంది అంకుల్. ఇప్పుడు ఏమిటండి చేయడం? ఆ, మీరు తప్పుగా అనుకోను అంటే చెప్పు చైతన్య. అంకుల్, కమిషనర్ గారితో మీకు బాగా పరిచయం ఉందని చెప్పారుగా. అవును. ఈ విషయం ఆయనతో కంప్లైంట్గా కాకుండా
పర్సనల్గా డీల్ చేయమంటే బాగుంటుందేమో. ఏమిటండి ఆలోచిస్తున్నారు? కమిషనర్ గారితో ఈ విషయం చెప్పాలి అంటే నాకు కాస్త డెలికేట్గా ఉంది వసుంధరా. మీతో ఢిల్లీ వెళ్తున్నానని చెప్పి జాబ్ రిజైన్ చేసిన విషయం దాచి ఇదే ఊర్లో ఉందంటే కారణం ఏంటో మనం తెలుసుకోవాలిగా అంకుల్. మ్మ్. శకుంతల, ఇక్కడ నువ్వు అక్కడ వాడు 2 రోజులుగా మౌన వ్రతం చేస్తున్నారు. ఇద్దరూ ఏమీ తినకుండా ఇలా కూర్చున్నంత మాత్రాన సమస్య తీరిపోతుందా చెప్పు? నిన్ను పైకి తిట్టినా విసుక్కున్నా నువ్వంటే నాకు ఎంతో గౌరవం. ప్రతి క్షణం నీ గొప్ప మనసు గురించే ఆలోచిస్తూ ఉంటాను. నిన్ను నా గుండెల్లో గుడి కట్టి పూజిస్తున్నాను శకుంతల. ఎందుకో తెలుసా? ఏ సవత్తెలైనా తన కోసం బంధం లేని బిడ్డను దూరంగా విసురుతుంది, లేదా పనివాళ్లకన్నా హీనంగా పెంచుతుంది. కానీ నువ్వు నీ గుండెల్లో వేసుకుని అల్లారుముద్దుగా పెంచావు ఆదిత్యని. నిజం చెప్పాలంటే వాడి కన్నతల్లి బతికున్నా కూడా నీ అంత గొప్పగా వాడిని పెంచుండేది కాదేమో. నువ్వు కన్న నీ పిల్లల్ని కూడా నువ్వు రెండో పక్షంగానే పెంచావు. నీ మనసులో వాడికే పెద్దపీట వేశావు శకుంతల. నాకు తెలిసి ఏ సవత్తల్లి ఇంత ప్రేమగా పెంచుండదు. వాడు కూడా నీ మీద ప్రాణం పెట్టుకున్నాడు శకుంతల. నన్ను ఏమైనా అనటానికి వెనుకాడని వాడు నిన్ను ఎవరైనా ఏదైనా అంటే సహించలేడు. అమ్మా అమ్మా అంటూ ఇంత వయసు వచ్చినా కూడా నీ కొంగుపట్టేగా తిరుగుతున్నాడు. పెళ్లి అనే పదం వింటేనే వాడు మండిపడేవాడు. కేవలం నీ మాట కోసమేగా శకుంతల వాడు శ్రావణ మెడలో తాళి కట్టాడు. అక్కడ వాడి మనసులోనే కుళ్ళి ఏడుస్తున్నాడు. నువ్వు వాడితో మాట్లాడకపోతే వాడు తట్టుకోగలడా చెప్పు? ఒక్కసారి నువ్వే ఆలోచించు శకు, నువ్వే ఆలోచించు. అమ్మా, అన్నయ్య ఇంటికి రావడం కాస్త లేట్ అయినా ఇంకా రాలేదేంటని కాలుగాలిన పిల్లిలాగా ఇంట్లోకి బయటికి 10 సార్లు తిరుగుతావు. ఆకలిగా లేదమ్మా అన్నా నీ ఆకలి గురించి నాకు తెలీదా అని బలవంతంగా నువ్వే అంత వయసొచ్చినా అన్నయ్యకి తినిపిస్తూ ఉంటావు. అన్నయ్య చిటికిన వేలికి చిన్న దెబ్బ తగిలినా విలవిలలాడిపోతావు. అటువంటి నీ గారాల కొడుకు 2 రోజులుగా పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోలేదమ్మా. నువ్వు మాట్లాడవద్దన్నావనే బాధతో అన్నయ్య చిత్రహింస అనుభవిస్తున్నా నీకు వినిపించడం లేదమ్మా? లే శకుంతల, వెళ్ళి నీ కొడుకు ఏదైనా పెట్టు. వాడు నీ మాట తప్ప ఎవరి మాట వినడు. పిచ్చివాళ్ల తయారయ్యాడు. వెళ్ళి చూడు. శకుంతల. అమ్మా సంజ, ఫోన్ వచ్చింది, ఎవరో చూడమ్మా. శకుంతల, బాధపడకు. నువ్వు ఏడుస్తూ ఉంటే నేను తట్టుకోలేను శకుంతల, తట్టుకోలేను. హలో, ఎవరమ్మా సంచేనా మాట్లాడేది? అవునండి, మీరెవరు? నా పేరు ప్రియా. ఓ, ఆర్టిస్ట్ ప్రియ గారా? అవును సంచ. మీ అన్నయ్య గారు ఉన్నారా? ఉన్నారు. సెల్లుకి ట్రై చేశాను, ఆఫ్లో ఉంది. ఒకసారి ఆయన్ని పిలుస్తావా సంచ? చాలా ముఖ్యమైన విషయం ఆయనతో మాట్లాడాలి. అలాగే. అన్నయ్య, ఏమొద్దని చెప్పాను కదమ్మా. ప్రియగారు లైన్లో ఉన్నారన్నయ్య. నీతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలట. ప్రియ లైన్లో ఉందా? అవును, నీ సెల్ ఆఫ్లో ఉందట, అందుకే ల్యాండ్లైన్కి చేసింది. హలో ప్రియా. హలో ఆదిత్య, నేను పెద్ద రోడ్డు చివరనున్న మాతృశ్రీ హోమ్ దగ్గరున్నాను. మీరు వెంటనే బయలుదేరి ఇక్కడికి రావాలి. ఏమైంది ప్రియా?
నీ వాయిస్ వింటుంటే చాలా ఆతృతగా మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తోంది. ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం. ఈ హోంలోకి శ్రావణి నడుచుకుంటూ వెళ్ళడం చూశాను.